ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచుకుంటుంది కానీ రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. ఏదైతే రేపటి రోజున రిలీజ్ అవబోతున్నటువంటి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకి టికెట్ ధరల పెంపు గురించి ప్రస్తావిస్తూ ఒక పక్క రాష్ట్రంలో రైతులందరూ వాళ్ళకి మద్దతు ధర లేక అరటి రైతులు చూస్తేనే 50 పైసలు ప్రకటించుకుంటూ ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే సినిమా టికెట్ ధరలు ఎలా పెంచుకుంటారని ప్రశ్నిస్తోంది. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదంట. మిగతా ఇవన్నీ అంటే వాళ్ళ విలాసాలు ఖర్చులు చేసుకుంటున్నారు, ప్రతిదీ పట్టించుకుంటున్నారు, కానీ రైతుల్ని గాలికి వదిలేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ట్వీట్ చేశాడు. అగ్గిపెట్టే ₹1 కానీ అట్టికాయ చూస్తే 55 పైసలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు బోడిగుండికి మోకాలకి ముడి పెడతామంటే దీన్నే సామెత వచ్చింది కదా. బోడిగుండికి మోకాలకి ముడి పెట్టాడండి. ఇలాంటి చూస్తే ఆ సామెత వచ్చింది. ఇప్పుడు అఖండ సినిమా లేకపోతే ఇంకో సినిమాయో లేకపోతే ఎవరో ఒకళ్ళు స్టార్ హీరో సినిమాలు ఏమో వస్తే రేట్లు పెంచడం అనేటువంటిది ఇవాళకి కొత్తగా ఈ ప్రభుత్వం కనిపెట్టింది కాదు, ఇవాళ వీళ్ళు సొంతంగా ఇప్పుడే ఇచ్చింది కాదు. వాళ్ళు నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి రేట్లు హైప్ ఇస్తూ ఉంటున్నారు. అది ఎప్పటి నుంచో దాదాపు 3-4 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది ఇది. కాబట్టి ఇది అర్ధరహితమైన వాదన వెళ్ళదు. నెక్స్ట్ బాలకృష్ణ మీ బామద్ది కాబట్టి ఇచ్చాడు, ఇలాంటి మాటలు పనికిమాల మాటలు మానేస్తే మంచిదాళ్ళు. ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. ఇవ్వకూడదా? వాళ్ళు బామద్దే, సో వాట్ ఇస్తాడు, అయితే ఇతనికి ఎక్కువ ఇస్తాడు. ఏంటి ఇలా మాట్లాడితేనేమో పొగరగా మాట్లాడారు అంటారు. మీరు అర్ధరహితంగా మాట్లాడితే బాబు ఏం లేదండి అని బతిమాలతో చెప్తారు అనుకుంటున్నారా? వేషాలు వేస్తున్నారు ఒక్కొక్కడు ఉన్నాయి. మరి మీరు ఇచ్చినాడు ఏమైంది? మీ ముఖం ముడి పెట్టుకున్నావా? ఏంటంటే ఒళ్ళు మండి మాట్లాడితే ఏడ్చేస్తున్నారు, లబో దీపం అంటే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బుద్ధి ఉందా మీకు అసలు? ఇలా 4 దెబ్బలు పెట్టి కూడా ఎవడో లేక మీరు రెచ్చిపోయి ఎడుతున్నారు. ఫారం బోకులు తిరుగుతూ ఉంటారు ఊళ్ళలో. వాడు ఎవడో బుద్ధి లేరా, అదొల్లరా అని తిట్టి దారిలో పెడితే కొంచెం వింటారు, వదిలేస్తే ఫారం బోకుల్లోకి ఇష్టమైనట్టు చేస్తూ ఉంటారు. నోటికి ఏమొస్తుంది మాట్లాడటమే. అర్థం ఉందా అసలు? రైతులకి సినిమాలకి పోలికేట సన్నాసులారా మీరు. రైతుని మీరు 2 రోజులు ఉండిపోయి సినిమాలకి 6 కాలం కష్టపడి 365 రోజులు సమస్యలో ములిగే రైతుకి సినిమాలకి పోలికి పెడుతున్నా మీ దరిద్ర భావజాలం. అది భావదారిద్ర్యం. వాళ్ళ పట్ల మీకు ఏం బాధ్యత ఉంది? నీకు నిజంగా అంత బాధ్యత ఉంటే నువ్వు దొబ్బేసిన డబ్బులు ఒక కంటైనర్లో నుంచి 2 బాక్సులు తీసి కొనేయి. నువ్వు 5 పైసలకి 10 పైసలు కట్టుబడి ఉందా? ఇవాళకి డజన్ 80 రూపాయలు లేదా 60 రూపాయలు. ఎక్కడ తేడా ఉందో అది అడుగు. నువ్వు దళారీలు బతుకుతున్నారు. దళారీలు ఇవాళ కొత్తగా వచ్చారు. వాళ్ళు మీ బతికే దళారీ బతుకు కదా, అసలు మీ పుట్టుకే దళారీ కదా. మీ పార్టీ విధానం ఏంటి? రైతులను అందరూ దోచుకుని నీతో సహా దోచుకున్నవాడే. రైతుల గురించి మీరు ఇవాళ కొత్తగా బుడబుడ దొక్కాలు తీస్తా దొంగేడుపులు ఎడుతుంటే చీ అనరు. నువ్వు ఆ పోలికి పెడుతుంటేనే రైతుల కష్టం నేలపాలైపోయింది. ఆవేదన లేకుండా పోయింది వాళ్ళ మీద. అసలు ఆ సానుభూతి చూపించే విధానం అదా? నువ్వు రోడ్డు మీద రా, అరటి రైతులకు న్యాయం చేయమని అడుగు. గిట్టుబాటు ధర ఇవ్వమని. గిట్టుబాటు ధర ఎలా ఇవ్వాలో చెప్పు, నువ్వు పరిష్కారం చెప్పు. సమస్య ఉంది అని చెప్పేసి అరుత్తం కాదు, దానికి ఒక పరిష్కారం చూపించు. ఎవడన్నా సరే పరిష్కారం చూపించి ఇదిగో ఇలా చేయకపోతే అప్పుడు అడుగు ప్రభుత్వాన్ని. అంటే అడ్డగోలుగా నువ్వు ఆ సినిమాకి రేటు పెంచావు కాబట్టి ఇది గెల 600 పెట్టి కొనమని ఎవడు కొంటాడో 600 పెడతాడు రేటు గవర్నమెంట్. గెల 500 అంటాడు. కొంటాడు ఎవడన్నా? వీళ్ళు ఒక 600 అన్నారు అనుకో, టికెట్ కొనుక్కుని వెళ్తున్నాడు. కొనకపోతే మానేస్తారు వాళ్ళు అమ్ముతూ. మరి రైతు అలాగే అమ్ముతూ మానేస్తాం కుదురుతుందా? అసలు బుద్ధి ఉందా మీకు? దానికి దీనికి ఏమైనా పోలుకుందా? అరటి రైతులే కాదు, ఏ రైతు అనే ఇబ్బందే. వాళ్ళకి లాటరీ తగిలినట్టు ఉంటుంది. ఎప్పుడన్నా రేట్లు ఆ మధ్యన టమాటాలు కేజీ 270 రూపాయలు అమ్మింది, మళ్ళీ 10 పైసలు కూడా అమ్మలేదు. కోత దండుగా, కోత కూలీ కూడా రాలేదు. ఇలాంటి ఎగుడు దిగుడుగా ఉంది. దాని పరిష్కారం ఆలోచించండి. ఎవరన్నా పరిష్కారం చెప్పండి. ఇప్పుడు మీ పార్టీకి ఏం పని పాటలేదు, ఖాళీగా ఉన్నారు కదా. రైతుల దగ్గరికి వెళ్ళి ఒక సర్వే చేసి, మీరు ఎలక్షన్ గెలవటానికి దుష్ప్రచారాలకి మీ టీములు వాడతారు కదా, మీరు టీములు వాడండి. రైతుకి ఏం చేస్తే బాగుంటుంది ఒక సర్వే చేయండి. ఏ రకంగా చేస్తే రైతుకి గిట్టుబాటు ధర లభిస్తుంది, ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటిది ఒక సర్వే చేయండి. ఇప్పుడు పాలక పక్షాలంటే అధికారం ఎంజాయ్ చేస్తారు, పోనీ వదిలేండి మీ సంగతే. రప్పాలంటాం మానేసి ఆ కత్తులు గొడ్డలు పట్టుకుని తుప్పలో ఒక చెట్లు నరకడం, దుంప చెట్లు వాటిని క్లీన్ చేసి పెట్టండి రైతులకి. రప్ప అంటే ఇదేరా బాబు, తుప్పలో నరికేసి దారి చేస్తాం మీకు. వ్యవసాయ యోగ్యమైన భూముల కింద తయారు చేస్తాం, కొండలని గుట్టలని అడవిల్ని ఈ కత్తులతోటి గొడ్డలతోటి నరికి అని చెప్పండి. టమాటా
బత్తాయి, చీనీ బత్తాయి, ఉద్యానవన పంటలు, వరి ధాన్యాలు, ఏ పంటలకైనా సరే ఎలా చేస్తే రైతు గిట్టుబాటు వస్తుంది, సస్యరక్షణ ఏం చేయాలి, ఎరువులు ఎంత వాడాలి, ఎంత వాడకూడదు, అందరూ ఒకే పంట ఒకేసారి కాంపిటీషన్కి ఎందుకు వేయకూడదు, రకరకాల పంటలు అలాగే వేసుకోవాలి, డిమాండ్ సప్లైకి తగ్గట్టుగా ఏం చేయాలనేటువంటి సర్వే చేయండి. వాళ్ళకి మీరు కోచింగ్లు ఇవ్వండి, వాలంటీర్లు పెట్టి ఇంటింటికి తిప్పి ఆ బ్యాచ్ అంతా ఖాళీకి ఇప్పుడు అలాగే ఉండి ఉంటారు. వాళ్ళందరినీ వాడుకుని శుభ్రంగా బాబు మీరు ఇక ఊళ్ళో ఇన్ని ఎకరాలు వేసారు మొన్న, ఈసారి మళ్ళీ ఇన్ని ఎకరాలు వేసేస్తున్నారు, దానికి డిమాండ్ ఉంటుందో ఉండదో నువ్వు ఊహించి చెప్పు వాళ్ళకి. మేము అలా చెప్తాం, ఎప్పుడు ఎలా ఉంటుంది, మరి ఎప్పుడు ఎలా ఉంటాం ఉండదో దానికి వీళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది, అవునా కదా. కాబట్టి రైతులు ధాన్యం దానికి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టారు, అది సరిగ్గా కొంటున్నారా లేదో చూడండి. తడిసిన ధాన్యం, పొడి ధాన్యం, ఆరుదల ఇవన్నీ ఉంటాయి, మాయిశ్చర్ ఆ పర్సంటేజ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా డబ్బులు సరిగ్గా వస్తున్నాయి లేదా, ఆ మిల్లర్లో బ్రోకర్లో కుమ్మక్కి అయిపోయారు లేదా, మీరు దగ్గరుండి ప్రభుత్వం మీద విమర్శ కాదు, మీరు వెళ్ళి మిల్లర్లో బ్రోకర్లో కుమ్మక్కి అయిపోతే కాలర్ పట్టుకుని ఎవరో ఎందుకు కుమ్మక్కి అయిపోయారు అని అడగండి వెళ్ళి. ఊరికే రోడ్డు మీద వచ్చి అదవేషాలు వేయటం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేయాలి. ప్రజల పట్ల ఇప్పుడన్నా అధికార పక్షంలో ఉన్నట్టు రెచ్చిపోయారు మీరు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. ఆ పని మానేసి మీ బామ్మదికి ఇచ్చుకుంటారా, వాళ్ళ బామ్మదికి ఇచ్చుకోకపోతే నీకు ఇస్తారా, ఖచ్చితంగా ఇస్తాడా. అసలు దాంట్లో బతిమలు ఇదేముంటుంది, దాని వివరణ ఏముండదు. ఆ సినిమా అడిగాడు, అసలు అడగడాళ్ళు ఇచ్చారు, అది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, ఇంకో చోట ఇస్తారు ఒక గంట అటు ఇటు కానీ, దానికి అది ఏదో కొంపలు ములిపినట్టు చెప్తే పెట్టి ఆ రేటు నచ్చితే కొంటారు లేకపోతే లేదు. అరటి రైతులకి మామిడికాయ రైతులు తొక్కించేసి ఏం సాధించావు, వాళ్ళ నువ్వు చేయకముందే వాళ్ళు రిలీజ్ చేశారు. ఏదైనా రైతు ఎందుకు ఇది మూలానికి వెళ్ళండి, రైతు ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి, పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా సరే రైతులు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారో, గిట్టుబాటు ధరలు ఎందుకు రావట్లేదు అనేటువంటి దాని మీద పెట్టుబడులు ఎందుకు ఎక్కువైపోతున్నాయి. మీరు పనిచేసే వ్యవసాయ కూలీలు కూడా ఒక మాట చెప్పాలా, సరిగ్గా పనిచేయండి రా బాబు అని. అడివిడిగా చేసేసి కూలీ రేట్లు పెరిగిపోవడం ఎన్నట్ల మీద మీరు ఒక సరైన అధ్యయనం చేయండి. ఇవాళ యంత్ర సామాగ్రి వాడబట్టి కానీ లేకపోతే రైతు ఎప్పుడో దుకాణం సర్దేసుకుంటాడు. ఇంకా ఇవన్నీ మానేసి ఊరికే అదొకవాళ్ళు చెప్తారు. ఎప్పుడన్నా పొలం వెళ్ళి మట్టి పీసుకుందా, మట్టి ముట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నువ్వు ఏంటండి, నేను అనుభవించాను, నేను చేశాను, ఆ బాధలు ఏంటో నేను కష్టాలు అనుభవించాను నేను. కాబట్టి నాకు తెలిసి ఎందుకు ఇబ్బంది వస్తుంది రైతుకి అనేటువంటిది. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉండాలి, అంతకన్నా ఎక్కువైపోతే దెబ్బైపోతాడు, తక్కువైతే డిమాండ్ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఇక వెరీ సింపుల్ ఇది. దళారీల దోపిడీ అతను, దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి, అది డిమాండ్ చేయండి మీరు. Please subscribe to Leo News for more videos.